నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. పాయింట్స్ ఉంటాయో ఆర్టీసీ కానివ్వండి, లేదా పోలీస్ కానివ్వండి, లేదా ఇంకెక్కడెక్కడ మనకి గ్రూప్గా జనాలు ఉంటారో మనకు అర్థమవుతుందో అక్కడ మన ఆర్గనైజర్స్ ద్వారా లేదా టెంపుల్ వాళ్ళ సహాయంతో ఓఆర్ఎస్ సప్లై చేస్తాము. ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి సార్. ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. అంటే కింద పడింది ముప్పై అడుగులకు ఒక డస్ట్బిన్ పెట్టుకుంటే బాగుంటుంది మేడం. అలాగే అన్నదాన సత్రాలు దగ్గర ప్రత్యేకంగా ఒక వెహికల్ కావాలి మేడం. శానిటైజేషన్ నీట్గా ఉండాలంటే డస్ట్బిన్లు ఎక్కువ కావాలి మేడం. రోడ్డు మీద ఇక్కడ నుంచి స్టార్టింగ్ చివరి ఆర్చి వరకు. ప్రజలందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ స్వాగతం. టుడే వీ హ్యావ్ కోఆర్డినేషన్ మీటింగ్ ఇక్కడ మన పెన్సిల్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోనే. చాలా ఆస్పిషియస్ ఈవెంట్. ఎందుకంటే మినిస్టర్ గారు ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈఓ గారు అండ్ కమిషనర్ గారు అండ్ మా రెవెన్యూ సిబ్బంది నుంచి మేమందరం వచ్చి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ కోఆర్డినేషన్ మీటింగ్. వివిధ శాఖల వారు వచ్చి రేపు జరగబోయే అంటే May 8 నుంచి 14గా జరగబోయే ఈ బ్రహ్మోత్సవాన్ని ఇంకెంత మంచిగా చేయగలము, ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి భక్తులకు కూడా ఏది కూడా అభ్యంతరాలు లేకుండా, లేకపోతే వారికి ఏ ఇష్యూస్ లేకుండా ఈ సమ్మర్ సీజన్లో ఘనంగా జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కోఆర్డినేషన్ మీటింగ్, ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. వివిధ మీరు చూసినట్టే వివిధ శాఖల నుంచి, ఫారెస్ట్ నుంచి కానీ, మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి, అండ్ ఎస్పెషలీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా గత 3-4 సంవత్సరాల నుంచి ఈ వేడుకలు అనేది చేస్తున్నారు కాబట్టి క్వైట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో అందుకని మా కోఆర్డినేషన్ మీటింగ్ కూడా చాలా ఈజీగా లిటిల్ బిట్ సజెషన్స్తోనే ముగించడం జరిగింది. సో ఐ హోప్ దట్ మీ మీడియా సపోర్ట్ కూడా ఉంటుంది. బ్రహ్మోత్సవాన్ని బాగా ఘనంగా చేయాలని ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మన పెంచుకోవడంలో జరిపాం. సెకండ్ మీటింగ్ అనేది ఆర్డీఓ ఆఫీస్లో జరుపుతాం. అప్పుడు గల ఫుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమందిని వాళ్ళు పర్సనల్ డిప్యూట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ డిప్యూట్ చేస్తున్నారు, ఈ ఫుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా మేము ఆర్డీఓ ఆఫీస్లోనే ఆర్గనైజ్ చేస్తాం. ఆ డేట్ అనేది కూడా మేము మీడియా వాళ్ళకి స్పష్టంగా తెలియజేస్తాం. అండ్ ఇప్పుడు ఈసారి అయితే త్వరగానే చెప్తాం, 3-4 డేస్ ప్రయర్గానే చెప్తాం. అండ్ May 2, 3 మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు వచ్చి ఈ అన్ని ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయనే చూస్తారు. May 8 నుంచి మంచిగా చేయాలి అండ్ సక్సెస్ఫుల్గా బ్రహ్మోత్సవం జరపాలని ఆశిస్తూ కోరుతాం. స్వామి దేవస్థానం భక్తులందరూ కూడా నమస్కారం. ఈ సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు May 8 నుంచి 14 వరకు అంగరంగ వైభవంగా జరుపుటకు నిశ్చయించాము. దానికి గాను మొదటి మీటింగు మన ఆర్డీఓ గారి సమక్షంలో అన్ని శాఖల అధికారులతో ఏ శాఖ ఏమేమి పనులు చేయాలి, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల ద్వారా దేవస్థానంతో కోఆర్డినేషన్ అయ్యి దేవస్థానం తరఫున ఏం పనులు చేయాలి, మిగతా డిపార్ట్మెంట్లు ఎలక్ట్రికల్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఎక్సైజ్, వీళ్ళందరి డిపార్ట్మెంట్లు వాళ్ళ పనుల వరకు ఏం చేయాలనేది మేడం గారు అందరికి కూడా ఒక దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఈ పనులన్నీ కూడా మేము May 2 లోపల అన్నీ పూర్తి చేసి May 8 నుంచి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళుటకు అన్ని విధాల సాయశక్తుల దేవస్థానం తరఫున కృషి చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు అందరూ కూడా భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.